బెస్ట్ ఫర్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా కొత్తది మీకు ఇంట్రడ్యూస్ చేసి మిమ్మల్ని ఏ విధంగా సాటిస్ఫై చేయాలన్నది ప్రతి నిమిషం ప్రతిరోజు ఖచ్చితంగా మేము ఆలోచిస్తాము. ఎందుకంటే చాలా వరకు మా కస్టమర్స్ కొత్త ప్రోడక్ట్స్ కావాలి, చేసే విధానంలో ఇంప్లిమెంటేషన్ చేయాలి, చాలా బెటర్గా ఈజీగా బెస్ట్గా చేయాలి అని వాళ్ళు అడుగుతుంటారు. వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ఒక మంచి సాఫ్ట్వేర్ మేము ముందుకు తేవడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే కనుక ఇవాళ రేపట్లో ఎన్గ్రేవింగ్ సాఫ్ట్వేర్ అంటే కనుక చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. కొంతమంది 50,000, 30,000, 1 lakh వరకు కూడా చెప్తూనే ఉన్నారు చాలా వరకు. బట్ మన దగ్గర అలా కాదు. ది బెస్ట్. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నా తరపున నేను చాలా ప్లేసుల్లో ఎంక్వైరీ చేశాను. అన్నిటికంటే బెస్ట్ క్వాలిటీగా, బెస్ట్ ప్రైస్గా మీకు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే విధంగా నేను ఒక సాఫ్ట్వేర్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ కూడా మీకు కావాలంటే డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ నేను రివ్యూ చేయట్లేదు, ఎందుకంటే కనుక సమ్ XYZ రీజన్స్ వల్ల. బట్ ఐ విల్ గివ్ ద బెస్ట్ ప్రైస్. మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ సాఫ్ట్వేర్ యొక్క యూసేజెస్ ఎలా ఉంటాయి ఏంటిది అన్నది మీకు లైవ్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. లేజర్ కట్టింగ్ మిషన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి అతి తక్కువ టైంలో చాలా సూపర్ అవుట్పుట్ వచ్చేటట్టుగా ఎలా ఉంటుంది ఏంటిదని నేను మీకు చూపిస్తాను. ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోకి దీనికి కూడా మీకు తేడా చూడొచ్చు, ఎలా ఎన్గేవింగ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. ఒకసారి రండి ఇక్కడికి. నేను మీకు అవుట్పుట్ ఎలా ఉంటుంది, వర్కింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుంది అని కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. నేను ఇక్కడ మీరు చూడొచ్చు. సాఫ్ట్వేర్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన వెంటనే మీరు ఒకసారి చూడండి. దీనికి సంబంధించి మనం ఒక ఇమేజ్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏదైనా కానివ్వండి, మనం ఒక కలర్ ఫోటోని మనం తీసుకోవాలా అంటే ఒక నిమిషం, ఇక్కడ డౌన్లోడ్లో ఏముందో ఇమేజ్ చూస్తాను నేను ఒకసారి. ఫస్ట్ ఇమేజ్ డౌన్లోడ్లో ఇక్కడ వచ్చేసి కీర్తి సురేష్ గారు ఒక ఇమేజ్ మనం డౌన్లోడ్ చేయడం జరిగింది. ఆ ఇమేజ్ ఎలా మీకు కన్వర్ట్ అయితే ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు చూపిస్తాను నేను. ఇక్కడ జస్ట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇలా తీసుకుంటుంది మీకు ప్రాసెస్. తీసుకున్న వెంటనే మీరు దీన్ని ఎంతవరకు ఈజీగా చేయొచ్చు అన్నది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇంటరాక్టివ్ మోడ్ అనేది. ఈ ఇంటరాక్టివ్ మోడ్ కొట్టిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీకు ఇక్కడ ఫైనల్ ప్రాసెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఫైనల్ ప్రాసెస్ అనేది మీరు క్లిక్ చేసిన వెంటనే మనం ఎస్ అని ఇక్కడ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు మీరు ఇక్కడ నా బ్యాక్ సైడ్ నా వాయిస్ ఓవర్తో సహా నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇలా మీకు కన్వర్ట్ కావడం జరిగింది. ఇందులో మీకు ఇంకా బెటర్గా ఏంటంటే చాలా వరకు జస్ట్ మీకు ఎన్గ్రేవింగ్ చేయడానికి యూజ్ అయ్యేటట్టుగా మాత్రమే మీకు ఉంది. బట్ ఇందులో మీకు స్టోన్ మీద కానీ, వుడ్ మీద కానీ, మెటల్ మీద కానీ, అక్రలిక్ మీద కానీ, ఆ తర్వాత లెదర్ మీద కానీ ఎలా మీరు మాడిఫై చేయాలన్నది మీకు తెలియదు, చాలామందికి తెలియదు. అయితే అటువంటి దానికి కూడా మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి మీకు తెలియకపోయినా కూడా ఎలా అవుట్పుట్ బెస్ట్ వస్తే బాగుంటుంది అన్నది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. ఇక్కడ సెలెక్ట్ మెటీరియల్ అని. ఈ సెలెక్ట్ మెటీరియల్ అనేది క్లిక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ మీకు చూడండి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ వచ్చాయి. ఇక్కడ చూడండి, లెదర్లో ఏమేమి క్వాలిటీస్ ఉంటాయి, మెటల్లో ఏమేమి క్వాలిటీస్ ఉంటాయి, తర్వాత అదర్, తర్వాత ప్లాస్టిక్, స్టోన్, వుడ్, ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు స్టోన్ మీద చూపిస్తున్నాను. ఇక్కడ స్టోన్ మీద క్లిక్ ఇచ్చిన వెంటనే ఓకే అని కొట్టడం జరిగింది. ఇక్కడ ఫైనల్ ప్రాసెస్ అనేది క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది మనం. ఓకేనా, ఎస్ అని మనం ప్రెస్ చేసాం. ఇప్పుడు చూడండి ఇమేజ్ మీకు తేడా కనబడుతుందా లేదా అని మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. ఇది మనం స్టోన్ మీద వేయాలంటే కనుక ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటిది, అది ఒకవేళ మనకు పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది కూడా మీకు ఒక 2 minutesలో నేను, అంటే 2 minutes అంటే ఏదైనా కానీ పర్ఫెక్షన్ ఉన్న వీడియో డెఫినెట్గా టైం పడుతుంది. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఒక అవుట్పుట్ ఇచ్చి నేను మీకు చూపిస్తాను ఎలా వస్తుంది క్వాలిటీ అన్నది కూడా. మీకు ఏదైతే ఇమేజ్ మనం సేవ్ చేసుకున్నామో ఆ ఇమేజ్ను కూడా మనము డ్రాగ్ చేసుకుని, మనం ఏదైతే సర్వీస్ ఇచ్చామో మన లేజర్ కటింగ్ మిషన్కు, ఆ లేజర్ కటింగ్ మిషన్కు డ్రాగ్ చేసుకున్నాము. డ్రాగ్ చేసుకున్న వెంటనే దీన్ని ఇప్పుడు అవుట్పుట్ మిషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. బిఫోర్ దట్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద మిషన్. ఇక్కడ నేను ఒక వుడ్ మీద నేను ఎన్గ్రేవింగ్ చేసి చూపిస్తాను మీకు ఎలా వస్తుంది ఏంటిదన్న అవుట్పుట్ కూడా లైవ్లో మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను మిషన్ ఆన్ చేశాను. ఈ మిషన్ ఆన్ చేసిన వెంటనే మనకు ఏ విధంగా మనకు అవుట్పుట్ వస్తుందని డెఫినెట్గా మీకు అర్థమైపోతుంది. ఇది ఎంతవరకు మీరు సాటిస్ఫై అవుతున్నారు లేదన్నది కూడా ఈజీగా మీకు తెలిసిపోతుంది. ఈ
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చేసే విధానంలో డెఫినెట్గా మనం సాటిస్ఫై అయ్యే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను జస్ట్ అవుట్పుట్ ఇస్తున్నాను. అవుట్పుట్ ఇచ్చిన వెంటనే ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ స్టార్ట్ అయిపోయిన వెంటనే ఇలా స్టార్ట్ అయిన వెంటనే ఎలా ఉంటుందంటే కనుక డెఫినెట్గా మనం తీసుకున్న స్పీడ్ని బట్టి, మనం తీసుకున్న అవుట్పుట్ని బట్టి, అంటే డెప్త్ అనమాట. మనం ఏదైనా కానీ ఒక ఇమేజ్ అన్నది ఎంత పర్ఫెక్ట్గా రావాలి, ఎంత డెప్త్ రావాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం తీసుకున్న అవుట్పుట్ని బట్టి మీకు ఆధారపడి ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఏదైతే అవుట్పుట్ ఇచ్చామో ఆ అవుట్పుట్ అనేది మన ఇక్కడ స్టార్ట్ అయిన వరకు. ఇప్పుడు ఈ వర్క్ అంతా కంప్లీట్ కావడానికి డెఫినెట్గా ఇట్ విల్ టేక్ టైం. కాబట్టి నేను ఈ లోపు మీకు ఒక స్టార్టింగ్లో అంటే మీకు ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. తర్వాత వీడియో నేను కొంచెం సేపు పాజ్ చేస్తాను, ఎందుకంటే దాదాపు A4 సైజ్లో నేను ఎన్గ్రేవ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎన్గ్రేవింగ్ ఇచ్చేటప్పుడు కూడా స్లోగానే మీకు పర్ఫెక్షన్ వస్తుంది కాబట్టి నేను చాలా స్లో మోడ్లో తీసుకున్నాను. నేను ఈ ఎన్గ్రేవింగ్ అయ్యేటప్పుడు నేను ఎలా ఎన్గ్రేవింగ్ అవుతుంది తన ఫేస్ వర్క్ అనేది కూడా చూపించి నేను పాజ్ చేయడం జరుగుతుంది. ఈలోపు ప్లస్ సౌండ్ చాలా ఎక్కువ ఉంటే మీకు నేను చెప్పింది కూడా వినపడదు కాబట్టి క్లోజ్ చేస్తున్నా అంటారు. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మన దగ్గర అతి తక్కువ బడ్జెట్ లేజర్ కటింగ్ మిషన్ A4 సైజ్ దగ్గర నుంచి లార్జ్ మిషన్స్ వరకు మన దగ్గర అన్నీ దొరుకుతాయి. మన దగ్గర ఏ విధంగా అయితే కనుక మనం ట్రైనింగ్ ఇస్తామో ఎవరైనా కానీ ఏది చేయలేకపోతున్నామని ఇబ్బంది పడేటోళ్లకు ఏదైనా చెయ్యాలా, ఏదైనా చెయ్యగలము అని సాధించేంత వరకు మా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ మోడల్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ సిప్పర్ బాటిల్స్ కానివ్వండి, తర్వాత ఇక్కడ మొమెంటోస్ కానివ్వండి, టేబుల్ టాప్స్ కానివ్వండి, లెదర్ పర్స్ వ్యాలెట్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి పెన్స్ కానివ్వండి, తర్వాత మీకు దీనికి వుడ్ కానివ్వండి, ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ వుడ్ కానీ, తర్వాత లెదర్ కీ చైన్స్ కానివ్వండి, చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ కాంట్ షో ఇన్ డిస్ప్లే అనమాట. కాబట్టి నేను ప్రతి ఒక్కటి నేను మీరు ఏదైనా ఐటమ్స్ కావాలి అంటే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయితే కనుక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రైస్ ఎక్కువ తక్కువ అన్నది ఎప్పుడు ఆలోచించకూడదు. బెస్ట్ క్వాలిటీ బెస్ట్ అవుట్పుట్ రావాలంటే క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అలానే ఉండాలి, క్వాలిటీ ఆఫ్ మిషన్ అలానే ఉండాలి, చెప్పే వాళ్ళు కూడా అలానే ఉండాలన్నమాట. ఎందుకంటే మేము ఎలా చేయాలి ఏంటిదని మేము ప్రాసెస్ మీకు చెప్పకపోతే డెఫినెట్గా మీరు చాలా సఫర్ అవుతారు, మీకు కూడా ఏం పెద్దగా తెలియదు దాని గురించి. కాబట్టి నేను చెప్తున్నాను, ఎప్పుడైనా కానీ మీరు తీసుకున్న డెసిషన్ అనేది 100% జెన్యూన్గా ఉండి ఆ స్టెప్ తీసుకుంటే మీరు కూడా 100% రిజల్ట్ చూడడం జరుగుతుంది. చాలామంది తీసుకుని ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఎలా చేయాలి ఏంటిదని తెలియదు, అసలు ఇది ఏ కంట్రోలర్ మీద పనిచేస్తుంది, ఎన్ని వాట్స్ కెపాసిటీ అనేది కూడా తెలియదు. వాళ్ళు తీసుకున్నారు, అసలు ఎలా చేయాలో ఆన్ చేయడం కూడా తెలియక చాలా ఇబ్బంది పడేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మిషన్ ఆన్ ఆఫ్ బటన్ చూపిస్తారు చాలామంది, బట్ ప్రాసెసింగ్ అనేది ఎవరు చెప్పరు. డెఫినెట్గా మా తరఫున అయితే మీకు ఆ ప్రాసెసింగ్ ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను. అండ్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు హెయిర్ అన్నది స్టార్ట్ అయింది ఎన్గ్రేవింగ్. నేను ఒక కాసేపు నేను హోల్డ్ చేసి ఫేస్ వర్క్ వచ్చిన తర్వాత నీకు మళ్ళీ ఇక్కడ చూపిస్తాను, ఎందుకంటే మరి ఎక్కువ లెంత్ వీడియో అయినా కూడా బాగోదు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ హెడ్ వరకు ఎన్గ్రేవింగ్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఒకసారి ఎలా ఎన్గ్రేవింగ్ అవుతుంది, ఎంత బ్యూటిఫుల్గా వస్తుంది అన్నది కూడా. ఇది టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బెస్ట్ క్వాలిటీ మీకు ఏ విధంగా వచ్చిందని ఇంకా ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇది టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీకు వీడియో స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ ఒక 75% వచ్చింది, అంటే మీకు 25% తర్వాత మళ్ళీ ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఇమేజ్ ఎలా వచ్చింది ఏంటనేది కూడా మీరు క్లారిటీగా చూడొచ్చు. ఇక్కడ అగైన్ ఆల్మోస్ట్ ఆల్ ఇది కంప్లీట్ అయ్యేటప్పుడు కూడా నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే వీడియో కంటిన్యూ చేస్తే చాలా లెంత్ అవుతుంది అందు గురించి. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీకు ఏదైనా కానీ ఎన్గ్రేవింగ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చిందా లేకపోతే పర్ఫెక్ట్గా రాలేదా అన్నది ఐస్ అనమాట. మెయిన్ ఐస్ పర్ఫెక్ట్గా వస్తే కనుక ఆటోమేటిక్గా ఇమేజ్ పర్ఫెక్ట్గా వచ్చిందని చాలా పర్ఫెక్ట్గా మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఇంక్లూడింగ్ టీత్తో సహా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే కనుక ఈవెన్ ఒక రియల్ ఇమేజ్ వచ్చినట్టు వచ్చింది. ఇటువంటి బ్యూటిఫుల్ ఇమేజెస్ మీరు ఎన్గ్రేవింగ్ చేయాలి అంటే సాఫ్ట్వేర్ ద్వారా చాలా ఈజీగా జస్ట్ సింగిల్ క్లిక్తో మీరు ఎటువంటి టెన్షన్ లేకోకుండా
లెదర్ మీద కానీ, గ్లాస్ మీద కానీ, స్టోన్ మీద కానీ, వుడ్ మీద కానీ, వ్యాలెట్స్ మీద కానీ, ఏదైనా కానీ ఎనీథింగ్ జస్ట్ మీరు సింగిల్ క్లిక్తో చేంజ్ చేయొచ్చు. ఇటువంటి బ్యూటిఫుల్ ఎన్గ్రేవింగ్ ఇమేజెస్ని మీరు హ్యాపీగా చేసుకుంటూ చాలా మంచి ఎర్నింగ్స్ చేయొచ్చు. ఇదే కాకుండా సాఫ్ట్వేర్స్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటాయి. దాంట్లో ఆయిల్ పెయింటింగ్ అని, కొలాగ్ అని, మొజాయిక్ అని, తర్వాత మామూలుగా బ్లర్ ఇమేజ్ ఏదైతే ఉందో అది క్లియర్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేయడం కానీ, అలా నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనమాట. అంటే ఇంకా అలా చెప్పుకుంటూ పోతే అన్కౌంటబుల్ అనమాట. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటుంది నెంబరు, మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఎటువంటి హెల్ప్ కావాలన్నా, లేకపోతే చేసే విధానంలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మా దగ్గర తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు. డెఫినెట్గా మీరు ఏదైనా ఉంటే క్లారిటీగా నన్ను అడగచ్చు. నా తరపున ఎంతవరకు అయితే పర్ఫెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలో అంతవరకు నేను ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా కావాలన్నా కూడా డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కింద కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయచ్చు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ మీ తిరిగి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.